నమస్తే అండి మీ అందరికీ. మీరందరూ ఇలాంటి కూలెంట్ ఏది కాన్సన్ట్రేటెడ్ కూలెంట్ కొని దాన్ని వాటర్లో కలిపి మిక్స్ చేసి రేడియేటర్లో పోస్తున్నారా? ఇన్ కేస్ పోస్తే కనుక మీ రేడియేటర్ సంకనాకి ఇవ్వడానికి రెడీ ఉన్నదని అర్థం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాన్సన్ట్రేటెడ్ కూలెంట్ని తీసుకుంటే డిస్టిల్ వాటర్తోనే కలపాలి, నార్మల్ వాటర్తో కలపొద్దు. మనలో చాలామంది స్టైల్ ఏంటంటే కూలెంట్ బాటిల్ ఉంటారు అట్లాంటిది ఒకటి ఏంటిది ఇట్లాంటిదో కూలెంట్ బాటిల్ కొనేసి ఆరో వాటర్లో ఈ మధ్యలో మన ఇంట్లో అందరి ఇంట్లలో ఆరో వాటర్ ఉంది. సో ఆరో వాటర్ మిక్స్ చేసేసి ఆ కూలెంట్ని తీసుకెళ్ళి మన రేడియేటర్లో పోయడం అనేది మన వాళ్ళ అందరికీ అలవాటు. సేమ్ బ్రో అంటారు, మళ్ళీ సేమ్ ఏం కాదు అనేసి అనుకుంటారు. కానీ అది రస్నా జ్యూస్ కాదు కదా, ఎట్లా పడితే అట్లా కలపడానికి. వాడు క్లియర్గా ఏమి ఇచ్చాడు, 1:7 అని క్లియర్గా ఇచ్చాడు. అంటే 100 ml ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ కూలెంట్ కలిపితే 700 ml ఆఫ్ డిస్టిల్ వాటర్ కలపాలి. ఆరో వాటరో లేకపోతే మినరల్ వాటరో ట్యాప్ వాటరో బోర్ వాటరో కాదు. సో ఇట్ ఈస్ డిస్టిల్ వాటర్. సో మన వాళ్ళంతా సైంటిస్టులు కదా, ఇష్టం వచ్చినట్టు కలిపేస్తూ ఉంటారు, ఏది పడుతుంది ఎంత పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ వాటర్ ఎక్కువైతేనేమో ఇంజన్ తందూరిలాగా వేడైపోతుంది, లేదు కూలెంట్ ఎక్కువైతేనేమో కూలింగ్ అనేది కెపాసిటీ తగ్గుతుంది అండ్ పికప్ డల్ అవుతుంది. ఇక మైలేజ్ గురించి అయితే మా రావులనే చెప్తాడు ఏమవుతుందో మైలేజ్. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. మనకి చాలా వరకు ఇట్లాంటి రెడీ మిక్స్ అంటే రెడీ టు యూజ్ అనేవి దొరుకుతున్నాయి. ఇది యూజ్ చేయడం అనేది చాలా బెటర్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ప్రీ మిక్స్ అయి వస్తుంది, ఎంత మిక్స్ చేయాలో అంత మిక్స్ చేసి కంపెనీ వాళ్ళే ఇస్తున్నారు. ఇది 1 లీటర్ నేను అందుకే కొనుక్కున్నా. ఎందుకు నాకు వచ్చిన సైంటిస్ట్ ఆలోచనలు అవసరం లేదని పక్కన పెట్టేసి ఇది ఒకటి కొనుక్కున్నా గట్టిగా. ఇంకోటి మనకి ఎక్కువ తక్కువ మిక్స్ ఏమన్నా చేస్తే ఇది హైలైట్, మన రేడియేటర్ల స్కేలింగ్ డిపాజిట్స్ లేకపోతే రేడియేటర్ బ్లాక్ అవ్వడాలు అండ్ ఇంజన్ లైట్ చెక్ లైట్ రావడాలు ఇట్లాంటివి జరుగుతాయి. ఏం చేస్తాం, సింపుల్గా మెకానిక్ అన్నాక ఫోన్ చేస్తాం, అన్నారా అన్న అంటే మనోడు వస్తాడు, వచ్చి హెడ్ ఓపెన్ చేస్తాడు, అంటే బానెట్ ఓపెన్ చేస్తాడు కార్ది. ఓపెన్ చేసి అన్న ఇగో ఇది అయింది, ఈ కూలెంట్ వల్ల మీకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఓ 10,000 15,000 బిల్ వేసి హాయిగా వెళ్ళిపోతాడు. 100 రూపీస్ సేవ్ చేద్దామని చెప్పి మనం ఓ 10-15 వేలు బొక్క పెట్టుకుంటాం. సో నా ఒపీనియన్ ఏంటంటే, అంటే నా అడ్వైజ్ ఏంటంటే, కారు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూలెంట్ లెవెల్ ఎంత ఉంది అన్నది ఫస్ట్ చెక్ చేసుకోండి. చాలామంది చెక్ చేయరు, కారు తీసామా, డీజిల్ పోసామా, పెట్రోల్ డీజిల్ పోయించుకున్నామా, వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటుంది. కానీ ఈ రోజు నాకు తెలిసి వీక్లీ ఒక్కసారన్నా లేదా ఒక 10 డేస్కి ఒకసారన్నా మనం బానెట్ ఓపెన్ చేసి లెవెల్స్ ఎంత ఉన్నాయి, కూలెంట్ లెవెల్ ఎంత ఉంది. మనకి రిజర్వాయర్ ఉంటుంది కదా, మన ట్యాంక్ ఉంటుంది, కూలెంట్కి కూడా మనకి కెపాసిటీ ఉంటుంది, ట్యాంక్ కెపాసిటీ. సో అందులో మినిమము మ్యాక్సిమం అని చెప్పేసి లెవెల్స్ ఆల్రెడీ ప్రీ మార్క్ అయి ఉంటాయి. సో మన లెవెల్ ఎక్కడుంది, కూలెంట్ లెవెల్ ఎక్కడుంది అన్నది చూసుకొని ఇలాంటిది ఒకటి కొనుక్కొని పోసుకోవడం బెటర్. అండ్ ఇదైతే నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నా. ఇట్లాంటివి చాలా ఉన్నాయి కంపెనీస్, బట్ నాకు క్యాస్ట్రాల్ కొంచెం బెటర్ అనిపించింది, సో నేను ఇదే యూజ్ చేస్తున్నా. ఇన్ కేస్ మీరు ఇట్లాంటిది కాన్సన్ట్రేటెడ్ది మాత్రం వాడితే దయచేసి డిస్టిల్ వాటర్ యూజ్ చేయండి. అది మీరు అప్రోప్రియేట్గా మిక్స్ చేసుకుంటేనే బెటర్. ఇదంతా తలనొప్పి నాకు ఎందుకు నాయన అనుకుంటే ఇగో ఇది బెటర్. నాలాంటోడికి సింపుల్గా రెడీలీ మిక్స్ దొరుకుతుంది, తీసుకెళ్ళి యూజ్ చేయడమే. ఇది బెస్ట్ ఫార్ములా, ఎందుకంటే ప్రీమిక్స్ ఉంటుంది కాబట్టి ఇది బెటర్. ఎనీవేస్, సో ఇట్లాంటి రియల్ కార్ టిప్స్ కావాలి అనుకుంటే ఇన్స్టా అయితే ఫాలో కొట్టండి, యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ కొట్టండి. బాయ్.